సో ఇప్పటికైనా ఈ విగ్రహ రాజకీయాలు వదిలేసేసి విగ్రహ రాజకీయాలు జనరల్కి అక్కడికి వచ్చే పని చేయండి. ఇప్పటికి కూడా ఫుడ్ పాయిజన్లు ఆగడం లేదు. ఒకసారి నేను వార్త చూపిస్తాను మిత్రులారా. నిన్న రాత్రి హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి ఈ తెలంగాణకు ఏర్పడింది కాంగ్రెస్ పాలన అంటే, అంత ఘోరమైన పరిస్థితి ఏర్పడింది మిత్రులారా. ఏంది ఇది? ఏంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసలు ఏమవుతుంది అనేది కూడా ఎవరికి ఏం అర్థం కావట్లేదు. విజయోత్సవాలు ఎవరు కావాలి? మీ విజయోత్సవాలు ఏం చేసిరని విజయోత్సవాలు చేసుకున్నారు? ఇగో చూడండి, ఆందోళన కలిగిస్తున్న ఫుడ్ పాయిజన్ ఘటన, నిద్రపోతున్న ప్రభుత్వం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్ ట్రిబ్యునల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన. చూడండి, అమ్మాయి కొట్టుమిట్టాడుతుంది. ఇప్పటికైనా సోల్ తెచ్చుకోండి. మీరు మాట్లాడుతారు కదా, ఒక పక్క ఆశా వర్కర్లు. ఏందండి ఆశా వర్కర్లు పోలీసులు అట్లా దౌర్జన్యం? ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్ సంబంధించి ఎక్కడున్నాడండి హోమ్ మినిస్టర్? మీ దగ్గరనే మీ శాఖలే ఉన్నాయి. అంటే మీరు ఎవరు ఏది చేస్తే వాళ్ళని కొట్టమని చెప్తారా? ఏం సార్ ఇది? చూడండి, అమ్మాయి చూడండి ఎట్లా కొట్టుమిట్టాడుతుందో. ఇప్పటికైనా మీ ఆర్భాటాలు దాదాపు ఈ 9 రోజులకు సంబంధించి ఏదైతే సంవత్సర పాలన సంబంధించి ఎన్ని కోట్లు మీరు ఖర్చు పెట్టారో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అది ప్రజల సొమ్ము కాదా అని చెప్పండి. మీ కాంగ్రెస్ పార్టీ సంవత్సర పాలన అయితే ప్రజలు ఎందుకండి సంబరాలు చేసుకోవాలా? చెప్పండి. మీ కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సరం పాలన చేసింది. అది ప్రజాపాలన అనుకోవచ్చు, వేస్ట్ పాలన అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, మీకు ప్రజల పాలన కావచ్చు. కానీ ఎందుకు ప్రజలు సంబరాలు చేసుకోవాలని చెప్తున్నాను. వాళ్ళ అప్పులు ఏమైనా తక్కువైనాయా? మీరు వచ్చినాక ఇంకా వాళ్ళ అప్పులు తలసరి అప్పు ఇంకెక్కువైనా అయింది కదా, తక్కువైతే కాలేదు కదా. దేనికోసం సంబరాలు చేసుకోవాలా? హైడ్రా కూల్చినందుకు సంబరాలు చేసుకున్నారా? ఇట్లా ఫుడ్ పాయిజన్ అవుతున్నందుకు సంబరాలు చేసుకోవాలా? ఆశా వర్కర్లని పోలీసులు కొడుతున్నందుకు సంబరాలు చేసుకోవాలా? లేదంటే ఏమంటారు మన గిరిజన మహిళలపై దాడులు జరుగుతుంటే వాళ్ళపై సంబరాలు చేసుకోవాలి. దేనికోసం సంబరాలు? రైతులు రోడ్ ఎక్కితే సంబరాలు చేసుకోవాలి. ఫార్మాసిటీ కోసం సంబరాలు చేసుకోవాలి. దేనికోసం సంబరాలు చేసుకున్నారు? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ప్రజాధనం? అదే ప్రజాధనం ఉంటే ఇటువంటి హాస్టల్ బాగుపడుతుండే కదా. ఎందుకు బాగుపడలేదంటే గింజకే బాగుపడలేదు. దుబారా ఖర్చులు. ఎవరండి కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టమని చెప్పింది? ఎవరు? ఆ సినిమా యాక్టర్లు ఎందుకు? దాని తర్వాత సింగర్లు ఎందుకు? అంటే తెలంగాణ సంస్కృతి అదా అండి? తెలంగాణ కళాకారులు ఏమైనారండి? కొన్ని వేల మంది ఉన్నారు కళాకారులు. వాళ్ళని పిలిచి సన్మానం చేసి ఓ పాట పాడించుకుంటూ అయిపోయేది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ సింగింగ్కి ఆ కల్చరల్ ప్రోగ్రామ్కి ఖర్చు పెట్టినప్పుడు ఎందుకంటే ఈ ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి చెప్పండి? అంటే మీకు దాని మీద ఉన్న సోయి దీని మీద లేకపోయే. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలా? ప్రభుత్వం ఆలోచించి ఇట్లాంటి ఫుడ్ పాయిజన్లు కావద్దు అనుకోవాలా? ఈ మంత్రులు మాట్లాడతారు. ఆర్ఎస్ ప్రవీణ్ ముందు శాఖలు చేస్తే దానికోసం ఆయన కుట్ర పందుతున్నారు. అంటే పొన్నం ప్రభాకర్ ముందు వేరే శాఖలు ఉన్నప్పుడు అర్థం చేసిండా? చెప్పండి. ఏందండి ఇది? ఏం ప్రజాస్వామ్యమా? మనం ఇంకా దేంట్లో ఉన్నాం చెప్పండి? ఎటు పోతుంది మన కాంగ్రెస్ పార్టీ? మన నాయకులే తిడుతున్నారు మనని. ఏ పార్టీ రా ఇదని ఒకసారి ఆలోచించండి సార్.